టైప్ 1లో వీళ్ళు చెప్పేది రోజుకు 4 సార్లు ఇంజెక్షన్ చేసుకోండి సచ్చే వరకు. ఇది వైద్యవాలు అవుతుందండి అసలు. ఇది పిల్లల్ని ఆ బాధ నుంచి బయటపడే సెట్ అవుతుంది. 4 సార్లు ఇంజెక్షన్ తీసుకుంటాడు పిల్లడు. మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ అంటున్నారు. 4 సార్లు నీడిల్తో ఇట్లా పొడిచి చూసి బ్లడ్ తీసి దాన్ని టెస్ట్ చేయటం. అంటే పిల్లల్ని 8 సార్లు మీరు పొడుస్తారు. అంటే ఏంటండి ఇది? ఒక చిన్న పిల్లడు 4 ఏళ్ల పిల్లడికి పోనీ ఎప్పటిదాకా చనిపోయే వరకు అంటే ఏం మానవత్వం ఉన్నట్టండి అసలు మీకు? ఏంటి ఇన్సులిన్ స్థాయి చెక్ చేసుకోవాలి, షుగర్ స్థాయి చెక్ చేసుకోవాలి, ఆహారం స్థాయిలు ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఏం కర్మ అండి ఇది? అట్లానే మీరు 1700 మంది డాక్టర్లు ట్రైనింగ్ ఇచ్చారన్నారు. దేశంలో 8 లక్షల మంది ఉన్నారు. 8 లక్షల మంది ఎట్లా సరిపోతారు వీళ్ళు ఉన్నాళ్ళందరూ? అంటే ఈ 1700 మందికి అవగాహన ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇచ్చిన వాళ్ళకి ఒక ప్రత్యేకమైన అవగాహన ఇచ్చారు, మిగిలిన వాళ్ళకి లేదని మీరు చెబుతున్నారా? ఆల్రెడీ ఎంబీబీఎస్లోనో లేకపోతే మెడికల్ ప్రోటోకాల్లో ఎండ్రోక్రనాలజిస్టులకో లేదా డిగ్రీ ఉన్న డయాబెటాలజిస్టులకో ఈ ట్రైనింగ్ లేదనే మీరు చెప్తున్నారు కదా. అంటే మీరు ఇచ్చింది ట్రైనింగ్ అంటే ఆల్రెడీ ఉన్న చెత్తదని మీనింగ్. అది చెత్త కాబట్టి మీరు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారు. అంటే ఇప్పుడు వీళ్ళందరూ మా మీద పడి ప్రాణాలు తీసేసి మీరు ఇచ్చిన 1700 మంది కాకుండా మిగిలిన లక్షల మంది టైప్ 1కి పరమ చెత్త వైద్యం చేస్తున్నారనే మీరు చెప్పేది ఇండైరెక్ట్గా.